మాణిక్ వరప్రసాద్ గారు, వరప్రసాద్ గారు, ఇప్పుడు పోలీసులు చెప్పండి. పోలీసులు చట్టాన్ని చేతిలోకి తీసుకున్నారు, అది క్లియర్ గా మనకు విజువల్స్ లో కనబడింది, వాళ్ళు రోడ్డు మీద కొట్టడం అన్నది. సో ఇక్కడ బాధిత వర్గాల్ని పరామర్శించడం తప్పెలా అవుతుంది? ఎవరో ఒకళ్ళు క్వశ్చన్ చేసే ఉండాలి కదా, పోలీసుల్లో లేకపోతే ప్రభుత్వాన్నో. అంటే ఇక్కడ భరత్ గారు, ఇక్కడ విషయం ఏంటంటే, నేనైతే వ్యక్తిగతంగా పోలీసులు వాళ్ళని బహిరంగంగా దండించడాన్ని నేను ఖండిస్తా ఉన్నాను. భవిష్యత్తులో పోలీసులు ఇలాంటి దుశ్చర్యలకి, ఇలాంటి ఒక ఆలోచనలు చేయకుండా లా అండ్ ఆర్డర్ ని చట్ట ప్రకారంగా డీల్ చేయాలని చెప్పేది నా యొక్క మనవి. ఈ విషయంలో పోలీసులు చేసిన చర్యల్ని నేను సమర్థించటం లేదు, ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే, వీళ్ళు చేసిన పనులు, ఈ ముఠాకున్న చెడ్డ పేరు, వీళ్ళు ఒక్క రోజులో ఏదో పుట్టుకొచ్చిన వాళ్ళు కాదండి. వీళ్ళు గత 5 సంవత్సరాలుగా చాలా నేరాల్లో ఉన్నారు, చాలా గొడవల్లో ఉన్నారు. ఆ పేటలో, హైతానగర్ లో వీళ్ళంటే చాలా భయం. చాలా మంది ఆడవాళ్ళు, మగవాళ్ళు కుటుంబాల్లో చాలా భయభ్రాంతులు ఉంటారు. వీళ్ళకి గతంలో ఉన్న రాజకీయ వ్యవస్థ సంబంధించిన ఎమ్మెల్యే కూడా వీళ్ళకి అండదండలు ఇచ్చాడు. అతనికి ఏదో క్యాడర్ కావాలి, అతనికి ఏదో లీడర్షిప్ కావాలి, వీళ్ళు చేసిన ఏం చేసినా వీళ్ళు సమర్థించేవాడు. ఎంతవరకు సమర్థించాడంటే, వీళ్ళు ఒక కుర్రవాడిని చంపితే, ఎస్సీ కుర్రోడే, ఎస్సీ మాదిగ సామాజిక వర్గం చెప్పిన కిరణ్ అనే కుర్రోడిని నరికి చంపేస్తే ఆ కేసు లేకుండా చేశారండి. గత ఎమ్మెల్యే సహకారంతో జరిగింది అది. గతంలో చాలా మంది ఉన్నారు. అయితే వీళ్ళని ఎందుకు సమర్థించుకుంటున్నాడో, అతనికి ఒక గ్యాంగ్ కావాలి ఎమ్మెల్యేకి. ఈ గ్యాంగ్ ఉంటే ఊర్లో ఎవరు మాట్లాడరు. వీళ్ళని ప్రోత్సహించి వీళ్ళు ఎంతవరకు తయారయ్యంటే, వీళ్ళు చాలా దూరం వెళ్ళిపోయారు. అందరికీ అక్కడున్న కుటుంబాలకి, ఫ్యామిలీస్ అందరు అసాంఘిక చర్యల వలన భయభ్రాంతులే ఉన్నారు. మొన్న కూడా ఎందుకు బయటపడిందంటే, పోలీసుల్లోనే వాళ్ళతో ఉండి లాలూచి పడే వాళ్ళకి పోలీసులు గొడవ జరిగింది. ఈ సంఘటన జరిగిన 4 రోజుల క్రితం జరిగిందండి. ఇది ఒక్కరోజు ఈ రోజు జరిగింది కాదు, ఏప్రిల్ 25 కదా. ఏప్రిల్లో జరిగింది. ఆ జరిగినప్పుడు ఈ గంజాయి బ్యాచ్ కి పోలీసులో ఉన్న కొంతమంది వాళ్ళతో ఉండే లాలూచి పడే వాళ్ళకి నక్సస్ ఉంది. పోలీసులో ఒక బ్యాచ్ కి ఈ గంజాయి ముఠాకి నక్సస్ ఉంది. ఈ నక్సస్ లో ఈ డబ్బులు విషయంలో వీళ్ళకి తేడాలు వచ్చాయి. ఈ తేడాల విషయంలో గొడవ పడిది ఈ చిరంజీవి అనే కానిస్టేబుల్ మీద వాళ్ళు అటాక్ చేశారు. అటాక్ చేసినప్పుడు ఎస్పీ గారి దృష్టికి వెళ్ళింది. కానిస్టేబుల్ ని కొట్టారండి వాళ్ళని చెప్పేది ఎస్పీ గారి దృష్టికి వెళ్ళింది. ఎస్పీ గారు వాళ్ళకి ఏదో ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు. ఇచ్చేసరికి వాళ్ళు అక్కడున్న పోలీసులు బహిరంగంగా వాళ్ళని విచారించారు, వాళ్ళని దండించారు. ఆ వీడియోస్ ఎట్లా బయటకు వచ్చాయండి? ఆ వీడియోస్ బయట పెట్టింది పోలీసుల్లోనే ఒక వర్గం. నేను ఇక్కడ ఏం మనవి చేస్తున్నానంటే, వైసీపీ తప్పేం కాదు కదా. నేను తప్పండి, ఇక్కడ చెప్పబోతున్నా, నెక్స్ట్ పాయింట్ రాబోతుంది మీకు. ఇక్కడ నేను చెప్పబోతుంది ఏంటంటే, వాళ్ళ పోలీసులు చేసిన చర్యని నేనైతే సమర్థించడం లేదు. అట్ ది సేమ్ టైమ్ వీళ్ళని కఠినంగా శిక్షించాలి, చట్ట ప్రకారం వీళ్ళని కఠినంగా శిక్షించాలని తెనాలి ప్రజలంతా కోరుకుంటున్నారు. వీళ్ళ వలన ప్రజల యొక్క శాంతి భద్రతలు జరుగుతా ఉంది. దీని విషయంలో జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఖండన చేయలేదు? ఎందుకు ఈ నేరస్తులను సపోర్ట్ చేస్తున్నారు? అంటే గుంటూరులో ఆయన బయటికి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు, వినుకొండలో నేరస్తులు 2 రౌడీ షీటర్లు చంపుకుంటే వినుకొండ వస్తాడు, గుంటూరు జైల్లో నేరస్తులు ఉంటే చూడటానికి వస్తాడు, బోరుగడ్డ అనిల్ జైల్లో ఉంటే చూడటానికి ఆ ఫోన్ లో పరామర్శిస్తారు. ఇప్పుడు నేరస్తులు ఆడవాళ్ళని, మగవాళ్ళని నేరస్తులు మర్డర్లు చేసి రేపులు చేసే బ్యాచ్ కోసం వస్తాడు. ఎందుకు వీళ్ళని సమర్థిస్తుంది వైసీపీ పార్టీ? ఎందుకు రాజకీయంగా మీదేసుకుంది అనేది ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, వీళ్ళు దళితులు అనే పేరుతో ఒక్క నిమిషం అండి. ఇక్కడ వీళ్ళని, ఈ సమస్యని అడ్డం పెట్టుకొని, దళిత్ షీల్డ్ అడ్డం పెట్టి అతను జనం దగ్గరకు వస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. నిజంగా అతనికి దళితుల మీద ప్రేమ ఉంటే, కన్నబాబు గారు ఉన్నారు, సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసి డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని డోర్ డెలివరీ చేసిన ఎమ్మెల్సీని ఎందుకు బహిష్కరించలేదండి? ఇప్పుడు చేయొచ్చు కదా, అప్పుడు చేయలేకపోయావు, ఇప్పుడు చేయొచ్చు కదా. దళితులకి రాష్ట్రానికి ఒక మెసేజ్ ఇచ్చినోడు అవుతావు కదా. శిరోమండలం కేసులో శిక్ష పడిన తోట త్రిమూర్తులు ఎందుకు బహిష్కరించావు నీ పార్టీ నుంచి? దళితులకు ఒక మెసేజ్ ఇచ్చినోడు అవుతావు కదా. నువ్వు దళితులు అన్యాయం చేసిన వాళ్ళని, దళితులను చంపిన వాళ్ళని నువ్వు సమర్థిస్తూ, ఇక్కడ ఒక నేరస్తుల కోసం నువ్వు వచ్చి, నువ్వు అది ఒక పౌర హక్కులుగా ఖండించలేదు.
నువ్వు వాళ్ళకి అండదండలు ఇస్తున్నావు వచ్చావు. నువ్వు సమాజం మొత్తం భయపడుతుంది ఇప్పుడు. దళితులు వ్యతిరేకిస్తున్నారు ఈ విషయాన్ని. మీ దళిత కార్డు దీంట్లో ఉపయోగపడదు మీకు. దళితులు నేరాలను సమర్థించరు, నేరస్తులు వెనకేసుకురారు. లాండాడని కాపాడటం నీ సలహా ఏంటో చెప్పు. పోలీసులు అలా చేయొద్దని ఒక పౌర హక్కుల గురించి మాట్లాడు. నువ్వు ఇప్పుడు అదే నువ్వు అది చెప్పారు కదా ఆయన, మాట్లాడుతున్నావు రాజకీయంగా పోలీసులు ప్రజల ఆ దగ్గర విధంగా రావడానికి. చేయొద్దు, రెడ్ బుక్ రాజ్యాంగం చేయొద్దనే కదా అంటుంది జగన్మోహన్ రెడ్డి. రెడ్ బుక్ రాజ్యాంగం ఇంప్లిమెంట్ చేయొద్దు. ప్రజల కోసం నువ్వు పనిచేస్తున్నావా లేదా? నువ్వు ప్రజల కోసం పనిచేసేటట్టయితే రా, చాలా ఇష్యూస్ ఉన్నాయి, రండి. నువ్వు ఎందుకు సెలెక్టివ్ గా వైసీపీ రౌడీ సీట్ల కోసం ఎందుకు వస్తున్నావు? నువ్వు సెలెక్టివ్ గా వైసీపీ రౌడీ సీట్ల కోసం ఎందుకు రావాలి? నువ్వు దళిత సమస్య మీద పనిచేయదలుచుకుంటే నీ పార్టీలో ఉన్న దళిత వ్యతిరేకులను బహిష్కరించు. నువ్వు ముందు నువ్వు రా, ఇక్కడ గుంటూరు జిల్లాలో దళితులతో మాట్లాడు. రౌడీ సీట్ల కోసం రావటం ఏంటండి? నువ్వు ఒక రాజకీయ పార్టీవి, నువ్వు ఒక మాజీ ముఖ్యమంత్రివి. నువ్వు దళితులనే పేరుతో రౌడీ సీట్ల వెనక దూరి వాళ్ళ ముసుగా వాళ్ళ షీల్డ్ గా పెట్టుకుని నువ్వు ప్రజల దగ్గర రావటం అత్యంత శోచనీయము. ప్రజాస్వామ్య రాజకీయాలు ఇది దురదృష్టకరమైన సంఘటన. యా, ఒకటి ఇప్పుడు కన్నబాబు గారు అడుగుతుంది ఏంటంటే, గతంలో చంద్రబాబు నాయుడు కూడా పరామర్శలకు పోయినారు కదా రౌడీ షీట్ ఉన్న వాళ్ళ మీద లేకపోతే తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా పరామర్శిస్తున్నారు కదా. తర్వాత పరపతి ఉన్న కులాల వాళ్ళైతే లేదా పరపతి ఉన్న వ్యక్తులు అయితే ఈ విధంగా రోడ్డు మీద కొట్టే వాళ్ళు కాదు కదా. పరపతి లేదు కాబట్టి వాళ్ళను రోడ్డు మీద కొట్టారు అంటారు. అది ఎవరు సమర్థించలేదండి భరత్ గారు. దాన్ని సమర్థించలేదు. సమర్థించకపోతే తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ప్రభుత్వం ఆ పోలీసుల మీద చర్య తీసుకోవాలి కదా, కొట్టిన వాళ్ళ మీద. తీసుకుంటారు, డిమాండ్ ఉంది. అది చాలా సీరియస్ గా నడుస్తా ఉంది. అది సీరియస్ గా నడుస్తా ఉంది. నువ్వు ఒక రాజకీయ పార్టీగా ప్రతిపక్షంగా నీ బాధ్యత ఏంటి? నువ్వు సెలెక్టివ్ గా రౌడీ షీటర్ల కోసం వస్తావా? నువ్వు సెలెక్టివ్ గా నీకు సంబంధించిన దళితులైతేనే వస్తావా? దళిత సమస్య మీద పనిచేస్తావా? నువ్వు దళిత సమస్య పనిచేస్తే నువ్వు కలిసి పనిచేద్దాం రండి. మీరు కూడా మేమందరం ఉన్నాం కదా, మేమందరం దళితుల కోసం నిత్యం పనిచేస్తా ఉంటాం. రాండి, మాతో పాటు రండి. మీరు సెలెక్టివ్ గా రావటం ఏంటి? మీరు సుబ్రహ్మణ్యం హత్య చేసి రాండి. మీరు ఈ రోజు కూడా నీ ఎమ్మెల్సీ కదా అతను. నువ్వేలా నీకెట్ట నైతిక హక్కు ఉంది నీకు? నువ్వు నేరస్తుని సపోర్ట్ చేస్తున్నావు. ఓకే, కన్నబాబు గారు. హలో, కన్నబాబు గారు.